హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి దోసపిండితో బోండాలు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా దోసపిండిని తీసుకున్నాను. ఇందులో తగినంత సాల్ట్ని యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి వంట సోడాని, ఒక చిటికెడు వంట సోడాని యాడ్ చేసామండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పెద్ద ఆనియన్స్ 2 తీసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకున్నాను. అందుకే ముందుగా వాష్ చేసుకున్న కొత్తిమీర తీసుకున్నాను అండి. అంతా బాగా ఇలా కలుపుకోవాలండి. అంతా బాగా కలుపుకొని అంతటికి సాల్టు పట్టేలాగా చూసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా రౌండ్గా వేసుకోవాలండి. పిండి అనేది లూజ్గా కలుపుకుంటే మనకి ఇలా వేసుకోలేమండి. పిండి అనేది కొంచెం టైట్గా కలుపుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ హీట్ అయిన తర్వాత వేసారంటే తొందరగా కలర్ చేంజ్ అవుతాయి, కానీ లోపల పచ్చిగా ఉంటాయండి. అందుకే ఆయిల్ అనేది సగం బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇలా అంతా కూడా కలబెట్టుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మాడిపోకుండా ఉంటాయండి. కలబెట్టుకుంటూ చేసుకోవాలండి. ఇక్కడ వంట సోడా అనేది మనం చిటికెడే యాడ్ చేసుకోవాలండి, లేకుంటే ఎక్కువ ఆయిల్ అనేది తీసేస్తాయండి. చూసారు కదండి, దోసపిండితో ఈజీగా బోండాలు చేసుకోవచ్చండి. దోసపిండి అనేది బాగా పులిసినట్లయితే బోండాలు అనేది బాగా వస్తాయండి. చూసారు కదండి, ఇలా కలుపుకుంటూ చేసుకోవాలండి. దగ్గరుండి చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే కలర్ చేంజ్ అయిపోతాయండి, లోపల మాత్రం పచ్చిగా ఉంటాయి. చూసారు కదండి, స్లోగా బాయిల్ అవుతూ ఉన్నాయండి. ఇలా తిప్పుకుంటూ దగ్గరుండి చేసుకోవాలండి. ఇలా చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి. ఈ బోండాల్లోకి కారం కానీ పల్లీల చట్నీ కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. వింటర్ సీజన్లో చాలా ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి. చూసారు కదండి, బోండాలు అనేది రెడీ అయిపోయాయి. ఇలా కారం లేగి సర్వ్ చేసుకొని తీసుకోవడమే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.